ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. తనను ఆశ్రయించినటువంటి బిడ్డలు ఎవరికీ కూడా భవభయాలు ఉండకూడదనేటువంటిది బాబా గారి యొక్క లక్ష్యం. మనకు అటువంటి అభయాన్ని ఇస్తూ అటువంటి విశ్వాసాన్ని కలిగించడానికి బాబా సచ్చరితలో అనేక సందర్భాల్లో అనేక మాటలు చెప్తారు. అందులో ముఖ్యమైనటువంటిది నా వాడిని మృత్యుముఖం నుంచి కూడా లాగుతానని చెప్పి బాబా తన భక్తులకు కావలసినటువంటి మనోధైర్యాన్ని, ఎందుకంటే సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనోధైర్యం లేకపోతే ఆ భక్తి ఎందుకు కూడా ఉపయోగపడదు. అది ఎవరికైతే మనోధైర్యం కలిగి ఉంటారు, ఆ మనోధైర్యం ఎలా వస్తుంది? బాబా చెప్పినటువంటి ఆ మాటలను మనసులో బాగా ముద్రించుకుంటే. ఇటీవల కాలంలో షిరిడి పరిక్రమణకు వెళ్ళినప్పుడు పారాయణ హాల్కి వెళ్ళడం జరిగింది. అంటే ప్రతిసారి కూడా ఎప్పుడు లోపలికి వెళ్ళినా సరే, ప్రతిరోజు వెళ్ళినా ఒకసారి పారాయణ హాల్కి వెళ్ళి సచ్చరితను ఒకసారి తెరిచి చూడడం, బాబా ఏం చెప్తున్నారు ఈ రోజుకు సంబంధించి అని చెప్పి ఒక అలవాటుగా ఉండేది నాకు. ఇప్పటికి కూడా అదే అలవాటు. అయితే ఆ రోజు వెళ్ళి సచ్చరితను ఓపెన్ చేయగానే 22వ అధ్యాయం వచ్చింది. 22వ అధ్యాయం నేను ఏ పేజీ తీసినా ఆ లైన్ దగ్గర చేయబెట్టి తీస్తానన్నమాట. చేయబెట్టి తీసినప్పుడు నాకు వచ్చినటువంటి ఒక లైను, అది నా మనస్సును ఎంత ఆనందింపజేసిందంటే, ఎంత మురిపించిందంటే, బాబా నీ భక్తులకు ఇంత గొప్ప ధైర్యాన్ని ఇస్తావా? బాబా చెప్పినటువంటి ఆ మాటకు సంబంధించినటువంటి లీలలు అనేక సందర్భాల్లో నేను చదివాను, దానిని వివరించడం కూడా జరిగింది. కానీ ఆ ఒక్క పదము మనస్సులో ఎంతగా ముద్రించకపోయిందంటే, రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది అని చెప్పి మెరికరుగు చెప్పినటువంటి మాట. నిజంగా అది మనస్సులో అదే ప్రతిధ్వనిస్తూ ఉంది. ఈ రోజుకు కూడా దాదాపు చాలా రోజులైంది ఇప్పటికీ పరిక్రమణ పూర్తయ్యి, ఈ రోజుకు కూడా మనస్సులో అదే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఎంత? ఈరోజు మనందరము కూడా బాబా ఒడిని చేరి ఎంత గొప్ప రక్షణ పొందుతుందామనేటువంటిది ఈ ఒక్క మాట మనకు తెలియజేస్తుంది. బాబా తన భక్తులకు ఇచ్చినటువంటి అభయం. బాబా ఇది నా మహత్తు అని చెప్పి ఎప్పుడు చెప్పలే. ఇక్కడ కూడా బాబా ఎవరిని ఉద్దేశించి ఆ మాట చెప్పారు? ద్వారకామయి మాతను ఉద్దేశించి ఆ మాట చెప్పారు. మెరికర్తో 5 అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు. ఈ మసీదు మాయి దయగలిగినటువంటి తల్లి. అంతే కదా, ఎంత దయగలిగినటువంటి తల్లి అంటే అసలు ఆ ద్వారకామయిలో అడుగు పెట్టడమే ఒక వరం. అడుగు పెట్టినటువంటి వారి యొక్క తనువులు పులకరించిపోతాయి. మీరు ఎప్పుడైనా ద్వారకామయిలోకి వెళ్ళండి, అలా లోపలికి ప్రవేశించగానే మొదటి మెట్టు ఎక్కుతున్నప్పుడు పాదం తేలికైపోతుంది. 2వ మెట్టు ఎక్కేసరికి శరీరమంతా తేలికైపోతుంది. ఇక అన్ని మెట్లు ఎక్కి దునికి చేతులు చాచి అలా దునిని ముట్టుకుంటే మన స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడిపోయి ఒక ఆనంద తాండవం చేస్తున్నట్టు ద్వారకామయిలో అంత గొప్ప అనుభూతి ద్వారకామయిలో మనకు లభిస్తుంది. ఆమె ఎంత దయగలిగినటువంటి తల్లి అంటే, ఆ ద్వారకామయిలో అడుగుపెట్టినటువంటి ప్రతి బిడ్డను ఆ తల్లి ఆప్యాయంగా పలకరిస్తుంది. బాబా ఆ ద్వారకామయికి అంత గొప్ప మహిమను వారిచ్చారు. సాధారణంగా భగవంతుడు నివసించినటువంటి, భగవంతుడు అనేక సంవత్సరాలు అక్కడ తన ఉనికిని ఉంచి ఇప్పటికీ కూడా సూక్ష్మ శరీరంలో ఆ ఉనికిని మనం అనుభవిస్తున్నాం కదా. అక్కడ ఈరోజు బాబా దేహాన్ని వదిలి సూక్ష్మ శరీరాన్ని పొందారు. వారు ఎక్కడైనా దాంతో సంచరించవచ్చు. అదేవిధంగా ద్వారకామయిలోకి ప్రవేశించినటువంటి మనం దునీమాయిని ముట్టుకోగానే మన యొక్క స్థూల శరీరం అట్లా అక్కడ ఉన్నా సరే ఒక సూక్ష్మ శరీరం మన నుంచి వేరుపడిపోయి సద్గురువు చుట్టూ, సద్గురువు ఉనికి చుట్టూ భ్రమరంలా తిరుగుతూ ఉంటుంది. అంత గొప్ప అనుభూతి ద్వారకామయి తల్లి ఒడి ఇస్తుంది. అందుకనే బాబా రక్షించేవారి శక్తి ముందు చంపేవాడి శక్తి ఎంత అనేటువంటి దానికంటే ముందు వాడినటువంటి పదాలన్నీ కూడా భావికులకు, అమాయకులకు ఈమె తల్లి అని అన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరికి ఎవరు అనుబంధాలు లేనటువంటి ఈ రోజుల్లో అనుబంధాలు ఉన్నాయి. అన్నీ కూడా జస్ట్
ఒక యాంత్రికమైనటువంటి అనుబంధాలు, ఒక హృదయంతో ఒక మనస్సుతో ఆనందించేటువంటి అనుబంధం ఒక్క శ్రీ సాయిబాబానే. అందుకనే తన యొక్క ఉనికి కలిగినటువంటి ఆ ద్వారకామయిని మనందరికీ తల్లిని చేశాడు బాబా. మీరు ప్రపంచంలో ఎన్ని అనుబంధాలు ఉన్నా సరే తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంటాం కదా. అందుకనే బాబా ద్వారకామయిని భావిక భక్తులకు అమాయకులకు ఆమె తల్లి వంటిది అని చెప్పి, పురందరే తల్లి వచ్చి అడుగుతుంది, బాబా నా బిడ్డ అమాయకుడు, నేను పోతే నా బిడ్డను చూసుకునేటువంటి వారు ఎవరు లేరు, వారికి చెప్పేవారు కూడా ఎవరు లేరనంటే, వాడు ఈ ద్వారకామయి బిడ్డమ్మ, ఆడి యొక్క యోగక్షేమాలన్నీ కూడా ద్వారకామయి చూసుకుంటుంది, ఈ తల్లి పాలిస్తుంది నీ బిడ్డను అని చెప్పి చెప్తాడు కదా. ఆ విధంగా ఆమె ఒడిని చేరినటువంటి వారికి ఆమె సాక్షాత్తు తల్లి. ఎందుకు ఆ రోజు భావిక అమాయకులైనటువంటి భక్తులు గంటల తరబడి ఆ ద్వారకామయిలో అలా కూర్చుండిపోయేవారు. ఆడ ప్రసంగాలు జరగలేదు, బాబా ఏ రోజు ఉపన్యాసాలు ఇవ్వలేదు, బాబా ఏ రోజు చమత్కారాలు చేయలేదు, ఎవరికి ఏమీ ఆయాచితంగా అక్కడ ఏమీ ఇవ్వలేదు. కానీ ఎందుకు అలా కూర్చునేటువంటి వారు? బిడ్డ యొక్క స్వభావాన్ని చూడండి. అనేక మంది తన తల్లి పక్కన కూర్చున్నా సరే పసిబిడ్డ తన తల్లి ఒడిలో కూర్చుంటేనే వాడు అల్లరి చేయకుండా ఏడవకుండా ఉంటాడు. ఎందుకని? తనకు తెలుసు, తను ఏ గర్భం నుంచి అయితే వచ్చానో నన్ను కన్నటువంటి ఆ తల్లి యొక్క శరీర స్పర్శ వాడికి తెలుసు, ఆ తల్లి యొక్క ప్రేమ వాడికి తెలుసు. అందుకనే తల్లి నుంచి బిడ్డ ఎప్పుడు వేరుగా ఉండలేడు. పసిప్రాయంలో 1,00,000 మంది అక్కడున్నా సరే తల్లి తొడపైనే కూర్చోవాలని చూస్తాడు, తల్లి ఒడిలోనే పడుకోవాలని చూస్తాడు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళడు. నాయనమ్మ తల్లి కంటే ఎక్కువ ప్రేమ చూపెట్టవచ్చు, కానీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళడు. అదేవిధంగా ద్వారకామయి యొక్క ప్రేమను, ఆమె యొక్క దయను ఆస్వాదించినటువంటి వారు ఆ రోజు ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఆమె ఒడిలో అలా కూర్చుండిపోయారు. ఆనాడు ద్వారకామయి తల్లి యొక్క ప్రేమను పొందినటువంటి వారు ఆ తల్లి నుంచి విడిపడిపోలేదు. ఎందుకనంటే పరమాత్మ 60 ఏళ్ల పాటు ఆ ఆవాసంలో నివసించి ఉన్నారు. పరమాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అది ఒక రకంగా అప్పటికే పాడుపడ్డటువంటి గృహం, కానీ బాబా యొక్క ఉనికి అక్కడ ఉంటుంది. ఈ తల్లి 60 సంవత్సరాల పాటు తన ఒడిలో పరమాత్మను కొలువు చేసుకుంది. కాబట్టి ఈ తల్లికి ఉన్నటువంటి మహిమ ఎంతో గొప్పదని చెప్పి ఆ రోజు భక్తులందరూ కూడా ఆ అనుభవంతో ఉండేటువంటి వారు. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు షిరిడి వదిలి వెళ్ళాలంటే ద్వారకామయి దగ్గరికి వెళ్ళి నింబారు ముందు చీటీలు వేసి అడిగేటువంటి వారు బాబాను. సమాధి మందిరంలో వేయకపోయేటువంటి వారు ద్వారకామయిలోనే వేసేటువంటి వారు. ఎందుకంటే ద్వారకామయికి ఉన్నటువంటి మహిమను, శక్తిని, ఆ ప్రేమను కాకాసాహెబ్ లాంటి వాళ్ళు ఆస్వాదించి ఉన్నారు. ఆ రోజు ద్వారకామయి యొక్క గొప్పతనాన్ని రాధాకృష్ణాయి లాంటి వారు, రాధాకృష్ణాయి ఆమె ధ్యానంలో ఎప్పుడూ కూడా ద్వారకామయి యొక్క అనుభూతినే వారు ఆస్వాదించేటువంటి వారట. ఆమె ఇక్కడ ధ్యానంలో ఉన్నా సరే తన యొక్క సూక్ష్మ శరీరం ఎప్పుడూ కూడా ద్వారకామయిలో ఉండేది. ఆ సూక్ష్మ శరీరము బాబా చెప్పేటువంటి మాటల్ని, అక్కడ ఎవరున్నారు, బాబా ఏమి అడుగుతున్నారు, బాబాకు ఏ అవసరాలు ఉన్నాయి, ఎప్పుడూ కూడా తన యొక్క మనస్సు, సూక్ష్మ శరీరము ద్వారకామయిలోనే ఉండేది. ద్వారకామయిలో జరిగేటువంటి ప్రతి విషయము కూడా రాధాకృష్ణాయి గ్రహించగలిగేది. బాబా పట్ల గొప్ప భావిక భక్తి రాధాకృష్ణాయికి ఉండేది. ఎందుకంటే ఈ లోకంలో తనకు సాయి మహారాజ్ అనేటువంటి సర్వస్వం తప్ప ఇంకోటి లేదు, ఇంకా దేని గురించి కూడా ఆలోచించలేదు రాధాకృష్ణాయి. అందుకనే ద్వారకామయిలో ఏది అవసరం ఉన్నా, ద్వారకామయి ఉన్నంతలో అందంగా ఉండాలని, ద్వారకామయి ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని ఆమె తప్పించిపోయేది. సాయి మహారాజుకు నిలయమైనటువంటి ఆ ద్వారకామయి తల్లి ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలని చెప్పి రాధాకృష్ణాయి తప్పించేటువంటిది. అందుకనే బాబా లెండికి బయలుదేరగానే వెళ్ళి టకా 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 పనులన్నీ చేసేసేది.
అసలు ఆమె అంత స్పీడ్తో ఎవ్వరు కూడా ఆ పనిని అందుకునేటువంటి వారు కాదు. ఏ పని చేసినా, ద్వారకామయ్యే కాదు, పూలపాదులు బాటినా, ఏది చేసినా, ఈవెన్ వంట చేసిన అన్న సంతర్పణ కోసం శ్రీరామనవమికి వంటలు వండేది అన్న సంతర్పణ కోసం. ఆమె చేసినటువంటి పని 10 మంది కూడా చేయలేకపోయేటువంటి వారు, అంత స్పీడ్గా ఆవిడ చేసేది. ద్వారకామయ్య గురించి ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తారు బాబా. ఎవరెవరు ఏ ఏ అపాయాల్లో చిక్కుకున్నా సరే ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది. అమరావతి నుంచి వచ్చినటువంటి కపర్దే కోసము గూఢాచార్యం జరుగుతూ ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నారు, వారిని బందీ చేయాలని చెప్పి ఒకసారి గూఢాచారులు షిరిడిలో తిరుగుతున్నారనేటువంటి విషయం తెలిసిన తర్వాత కపర్దే వెళ్ళి ద్వారకామయ్యలో కూర్చొని ఉంటారు. ఆ గూఢాచారులు భక్తుల రూపంలో బాబా దగ్గరికి వచ్చి బాబాకు నమస్కారం చేసుకొని మసీద్ అంతా కూడా వారి కంటి చూపుతో జల్లడబట్టి వెళ్ళిపోతారు. కపర్దే అక్కడే ఉన్నారు. కపర్దే ఏం మారువేషంలో లేడు, సాధారణంగా ఎలా ఉన్నాడో అలానే ఉన్నారు. కానీ వారి కంటికి మాత్రం కపర్దే కనిపించలేదు. బాబా చెప్పినటువంటి ఆ మాట అక్షర సత్యం. ఎవరెవరు ఏ ఏ అపాయాల్లో ఉంటారో వారిని వెంటనే రక్షిస్తుందని చెప్పి. దానికి సంబంధించి ఇంకొక సంఘటన చెప్పుకోవాలంటే బాబా పైన కూడా గూఢాచార్యం నడిచింది. చక్రినారాయణ అనేటువంటి ఒక గూఢాచారి బాబాకు ఎంత దక్షిణలు వస్తున్నాయి, ఎంత దక్షిణలు బాబా మిగిలించుకుంటున్నాడు, ఈ ధనమంతా ఏమవుతుంది, ఈ ధనాన్ని పట్టుకొని ట్యాక్స్ వేయాలి, ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం. చక్రనారాయణ వస్తారు, గూఢాచార్యం చేస్తారు, రోజు కూర్చుంటారు ద్వారకామయ్యలో. కొన్ని రోజులు, వారాలు గడిచిపోతాయి. ఆఖరికి ఏమవుతుంది, తను క్రైస్తవుడైనప్పటికీ కూడా బాబా పట్ల భక్తి ప్రేమలు పెంపొందిపోతాయి. అంటే ఆ ద్వారకామయ్యి తల్లి యొక్క మహిమ అది. గూఢాచార్యం కోసం వచ్చి కరుడు కట్టినటువంటి క్రైస్తవవాది అయినప్పటికీ కూడా బాబా పట్ల ప్రేమ అనురాగాన్ని పెంపొందించుకున్నాడు. ఎలా సాధ్యమైంది? ఆయన కూర్చున్నటువంటి ఒడి ఎవరిది? ద్వారకామయ్యి తల్లి ఒడి కదా. అందుకని చక్రినారాయణ మనస్సు మారిపోయింది. బాబా పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావన కూడా పోయింది. గవర్నమెంట్కి ఏమని రిపోర్ట్ చేస్తారు? ఉదయం అంతా డబ్బు వస్తుంది, కానీ సాయంత్రానికి అందరికీ పంచివేస్తున్నాడు. బాబా దగ్గర నిలువ ఉన్నటువంటి డబ్బు లేదు, మనం ఎటువంటి ట్యాక్స్ వేయలేము, అసలు బాబా డబ్బే దాచాడు అనేటువంటి రిపోర్ట్ ఇస్తాడు కదా. ఇట్లా బాబాకు వచ్చినటువంటి ఆపదను కూడా ఆ తల్లే నివారించింది. మళ్ళీ బాబా పైనే కదా గూఢాచార్యం చేసింది వీరు. కాబట్టి తన బిడ్డ ఎవరైనా సరే, పరమాత్మ అయినా సరే, సాధారణమైనటువంటి భావిక భక్తుడైనా సరే, వారికి వచ్చేటువంటి ఆపదలన్నీ కూడా ఆ తల్లి నివారిస్తుందనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ బాబా చెప్పారు చూడండి. అంతేకాదు ఇంకొక మాట చెప్తారు. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. సచ్చరిత మొత్తం అదే ఉంటుంది కదా. సచ్చరిత అంతా 90% జరిగింది ఎక్కడ? ఆ ద్వారకామయ్య తల్లి ఒడిలో జరిగినటువంటి లీలలే కదా. కొన్ని భక్తుల యొక్క అనుభవాలు వారి వారి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అవి జరిగినవి కొన్ని ఉన్నాయి. కానీ 80% లీలలు ద్వారకామయ్యలో జరిగినటువంటివి కదా. ముఖ్యంగా బాబా చెప్పినటువంటి ఈ మాట, కష్టాలు అనుభవించేటువంటి వారు ఒక్కసారి ఈ ద్వారకామయ్య తల్లి ఒడిలోకి వస్తే కష్టాలు తీరిపోతాయన్నారు కదా. ఎన్ని లీలలు మనం ఇప్పుడు చెప్పుకోదలుచుకుంటే కొన్ని 100 లీలలు ఉంటాయి. భీమాజీ పాటిలు ఇక తన ప్రాణం పైన ఆశను వదిలేసుకున్నాడు కదా. వదిలేసుకొని త్వరగా తనకు ముక్తి కలిగించేటువంటి మార్గాన్ని సూచించమని చెప్పి చందోర్కర్కు లేఖ రాస్తారుగా. ఇక వదులుకున్నాడు, తనగా ప్రాణం వదిలేయాలనుకున్నాడు. కానీ చందోర్కర్ చెప్పినటువంటి మాట ప్రకారము ద్వారకామయ్యకి వస్తే ఎంత పెద్ద కష్టం. రోజుకు 15-20 సార్లు రక్తపు వాంతులు అయ్యేటువంటి క్షయవ్యాధి. ద్వారకామయ్యలో వచ్చి కూర్చున్న తర్వాత ఒకే ఒక మాట బాబా అంటాడు, ఈ దొంగను ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చామంటారు. దొంగ అంటే భీమాజీ పాటిల్లో ఉన్నటువంటి క్షయ అనేటువంటి రోగం. అలా ఒక్క మాటతోటి, 2 స్వప్నాలతోటి, కేవలం ఒక 15 రోజులు షిరిడీలో నివాసం ఉన్నందుకు భీమాజీ పాటిల్ కష్టం తొలగిపోలేదా? ఆ తల్లి ఒడిలోకి వచ్చినటువంటి ఏ బిడ్డైనా కష్టం తీరకుండా వెళ్ళినటువంటి వారు ఒక్కరైనా ఉన్నారా? దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సచ్చరిత అంతా కూడా భక్తులకు ఎక్కడ మేలు జరుగుతుంది, ఎవరు మేలు చేస్తారనేటువంటి విషయాన్ని 22వ అధ్యాయంలో ఈ 4 అంశాల్లో బాబా చెప్పేస్తారు. మిరికరకు వచ్చినటువంటి అపాయాన్ని తొలగించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో మనందరము కూడా ఎంత ధైర్యంగా ఉండాలి,
మీరందరూ కూడా ఈ ద్వారకామయి బిడ్డలు అని చెప్పి బాబా సంబోధిస్తారు ఇక్కడ. ఆ ద్వారకామయి తల్లి ఒడిలోకి చేరినటువంటి వారు ఎంత సురక్షితంగా, ఎంత పెద్ద ఆపదల నుంచి వారు బయటపడ్డారు. బూటికి జ్యోతిష్యుడు చెప్తాడు కదా, నీకు ప్రాణగండం ఉందయ్యా, కష్టం ఈ రోజు కంటే ఎక్కువ అంటారు. బాబా పిలిచి ద్వారకామయిలో కూర్చోబెట్టుకొని అభయమిస్తాడు. ఈ తల్లి బిడ్డలను ఎవరూ కూడా ఏం చేయలేరు. మృత్యువు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాల్సిందే ఈ ద్వారకామయి బిడ్డలను చూసి. ఎవరికీ కూడా అపమృత్యు అనేటువంటిది రాదు అనేటువంటి విషయాన్ని బూటి విషయంలో తెలియజేస్తారు కదా. ఏమవుతుంది? కరిసే పాము పక్క నుంచి పారిపోతుంది. ఈ మాట మళ్ళీ గుర్తొచ్చిందా మీకు? రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఎంత? పాము కాటేయాలిగా ఆ రోజు బూటిని, కానీ రక్షించేవారి శక్తి అక్కడ దాగి ఉంది కదా బూటిలో. మరి రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏమాత్రము? ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఈ మాట విని జీవితాంతం ధైర్యంగా మనం ఉండొచ్చు. ఇంకే భయాలు ఉండవు. అరే బాబా ఇంత గొప్ప మాట చెప్పారే, ఈ మాటను ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు కదా. ఎందుకంటే ద్వారకామయి తల్లి ఒడిలోకి వచ్చినటువంటి వారెవరూ కూడా అసలు సమస్య లేదు. ఏ ఒక్కరూ కూడా నయం కాకుండా, కష్టం తీరకుండా వెళ్ళినటువంటి వారు ఎవ్వరూ లేరు. ఒక డాక్టర్ మేనల్లుడికి ఎముకల మధ్యలో వ్రణం లేస్తుంది కదా, ఆపరేషన్ కూడా సాధ్యం కాదన్నారు కదా. హేమీ డాక్టర్లు చేతులు ఎత్తేశారు కదా. సాక్షాత్తు పరమాత్మ ద్వారకామయి ఒడిలోకి వచ్చినటువంటి ఆ బిడ్డ కాలు పైన స్వయంగా ఆ కాలును పట్టుకొని, పరమాత్మ కాలును పట్టుకుని, ఒక సాధారణమైనటువంటి మనిషి కాలు పట్టుకుంటాడా? కాలు పట్టుకొని దానికి ఊదిని రాసి ఏమీ కాదు నిశ్చింతగా ఉండని చెప్తే, ఆ పిల్లవాడు ఎముకల్లో ఉన్నటువంటి వ్రణం కరిగిపోవడమా? ఎట్లా సాధ్యం ఇది? నిజంగా బాబా యొక్క రక్షణ ఎంత గొప్పది, ఎంత గొప్ప శక్తి బాబాకు ఉంది. వారి పట్ల మనం విశ్వాసం కలిగి ఉంటే చాలు, ఆ శక్తి మన వైపు ప్రసరించి ఆపదలన్నీ తొలగిస్తుంది. తన కొడుకు మూర్ఛ రోగం అసలు బాగుపడ్డం, కొడుకు అసలు మళ్ళీ మామూలు మనిషి అవుతాడని చెప్పి పితాలే అనుకోలేదు. కానీ పూర్వజన్మ రుణానుబంధం చేత ఆ కుటుంబానికి దత్త పరంపరతో ఉన్నటువంటి అనుబంధం, అక్కల్కోట మహారాజుతో ఉన్నటువంటి అనుబంధం చేత షిరిడీకి లాక్కరాబడతారు. షిరిడీకి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే కేవలం ఊదిని సేవించడం చేత పితాలే కొడుకు మూర్ఛ రోగం నుంచి బయటపడలేదా? నిజంగా ఎంత గొప్ప రక్షణ ద్వారకామయి బిడ్డలకు ఉంటుంది. ద్వారకామయి మెట్లు ఎక్కినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి రక్షణ బాబా ఇస్తారు. జీవితంలో ఒక్కసారి ఆ తల్లి ఒడిలో కూర్చున్నా సరే జీవిత పర్యంతము కూడా ఆ తల్లి రక్షణ ఉంటుంది. ఈరోజు అందరము కూడా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళం ఇంత సురక్షితంగా, ధైర్యంగా ఉండడానికి ద్వారకామయి తల్లి ఒడిలో మనం పొందినటువంటి శక్తి మాత్రమే. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది మన ఆపదలను, మన యొక్క కష్టాలను ఆ ద్వారకామయి తల్లి ఎలా తీరుస్తుందో. బాబా ఈ సందర్భంగా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాట ఇందులో ఉంటుంది. ఆమె ఒడిలో ఒక్కసారి మీరు విశ్రమించారా, మీరు సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్టే. ఇంకా కష్టమనేటువంటిది ఉండదు. దీని అర్థం ఏమిటంటే, ద్వారకామయిని చేరినటువంటి ప్రతి బిడ్డ ఆ తల్లి ప్రేమను ఆస్వాదిస్తే అంతకంటే గొప్పది ఇక ప్రపంచంలో ఉండదు. ఇదే అసలైనటువంటి సుఖం. ద్వారకామయి మాత మనకి వేసినటువంటి ఆసనం, సుఖాల ఆసనం వేస్తుంది. సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్టే. ఇంకా దేని గురించి పట్టదు కదా. ద్వారకామయి ఆ తల్లి మనకిచ్చినటువంటి ఆ సుఖాల ఆసనం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇక ప్రపంచ వ్యవహారాలు పట్టవు మనకు. నాకు ఇది కావాలి, ఇది లేదు, ఇది ఉంది అనేటువంటిది ఉండదు. నేను ద్వారకామయికి చేరినటువంటి బిడ్డను కాబట్టి నాకు ఇతరత్ర దేనికోసం నేను వెతుకులాడాలి? ఆ తల్లి నా యొక్క యోగక్షేమాలన్నీ కూడా చూస్తుంది కదా. అందుకనే ఆ రోజు బాబా పట్ల భావిక భక్తి కలిగి ఉండి నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారు ఎంత గొప్ప అనుభూతిని పొందుతారు. బాబా ఇస్తాన్నా వద్దంటారు, బాబాని అడగరు. పురందరే వెంటబడలేదా బాబా, రే నువ్వు ఇల్లు కట్టుకోరా, నీ ఇంటికి నేను వచ్చి ఉంటాను, నువ్వు ఇల్లు కట్టుకో అంటే, ఉరుకో బాబా నాకు ఆ స్థాయి ఎక్కడుంది అని అన్నాడు.
కానీ బాబాయే వెంటబడి ఇల్లు కట్టించి గృహప్రవేశం రోజు తన వెంట పక్కనే నడుస్తూ అక్కడికి గృహప్రవేశానికి బాబా రాలేదా? ఇంత అద్భుతమైనటువంటి అనుభూతి కదా. అంటే ఆ సుఖాల ఆసనం అనేటువంటిది మనం నిర్మించుకోకూడదు. మనము లౌకికపరమైనటువంటి సుఖాల ఆసనాలను మనం నిర్మించుకుంటాం. మంచి బంగ్లా ఉండాలి, మంచి సోఫా ఉండాలి, మంచి సౌకర్యవంతమైన జీవితం ఉండాలి. ఇవి మనం నిర్మించుకునేటువంటి సుఖాల ఆసనం. ఇవన్నీ కూడా సోఫా ఉందనుకోండి 10 ఏళ్ళకు పాడైపోతుంది, ఇల్లు ఉందనుకోండి 10 ఏళ్ళకు అది కూడా పాతగైపోతుంది. ఏదైనా అంతే, కాలం గడిచిన కొద్దీ అవి నాణ్యత తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ కొత్త దానికోసం వెతుక్కుంటాం. కానీ ద్వారకామయి మాత మనల్ని అధిష్ఠింపజేసేటువంటి సుఖాల ఆసనము జీవిత పర్యంతము కూడా అలాగే ఉంటుంది. దాని యొక్క సుఖము తగ్గదు, ఆనందము తగ్గదు, అక్కడ సౌఖ్యము తగ్గదు. ఆ సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినటువంటి వాళ్ళ యొక్క అదృష్టం ఎంత గొప్పదంటే ఇతరత్ర ఏ సుఖాల కోసము కూడా వారు పాకులాడరు. కాబట్టి ద్వారకామయ్య యొక్క మహిమను 22వ అధ్యాయంలో మెరికర్ ద్వారా మనకు చాలా అద్భుతంగా అది మనసులకు ఎక్కిపోతుంది. ఇక మనకు ఎటువంటి వేదన లేకపోతే ఎటువంటి బాధ మనకు ఉండదు. ఈ 4 లైన్లను మనం మనసు పెట్టి చదివితే, రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏ పాటిది. ఈ ద్వారకామయి మాత గొప్ప దయగలిగినటువంటి తల్లి. భావికులకు అమాయకులకు ఈమె తల్లి. ఎవరెవరు ఏ అపాయాల్లో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించినటువంటి వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఇది చాలు కదా. ఇవన్నీ మాటలు చెప్పి మెరికర్కి అభయాన్ని ఇస్తారు. ఈ ద్వారకామయి బిడ్డలను ఏ పాము ఏమీ చేయలేదు, ఏ ఆపద ఏమీ చేయదు అని చెప్పి ద్వారకామయి బిడ్డలను ఏ విధంగా తల్లి రక్షిస్తుందో మెరికర్ను పాము కాటు నుంచి తప్పించి మనందరికీ కూడా నిరూపణ చేశారు కదా. అది బాబా యొక్క శక్తి. బాబా యొక్క శక్తి అంతా కూడా ద్వారకామయిలో దాగి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ద్వారకామయి యొక్క మహత్తుకు సంబంధించినటువంటి ఈ 4 మాటలు గుర్తు తెచ్చుకోండి చాలు. ఇక ఏ దిగులు ఉండదు. భావికులకు అమాయకులకు ఈమె తల్లి అన్నాడు. చాలు కదా. ఈ ప్రపంచంలో ఒక తల్లి ప్రేమ ఉంటే చాలు కదా. తల్లి కంటే అపురూపంగా ఎవరైనా చూసుకోగలుగుతారా? తల్లి కంటే ఎవరైనా బిడ్డ యోగక్షేమాల గురించి మరెవరు ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. మనం ఏదైనా కష్టాల్లో అపాయాల్లో ఉంటే అందరూ దూరం జరుగుతారు. ఎవరు మన వద్దకు వచ్చి మనల్ని రక్షిస్తారంటే ఎవరెవరు ఏ అపాయాల్లో ఉన్నా సరే ఈ తల్లి వారిని కనిపెట్టుకుని రక్షిస్తుంది అంటారు బాబా. అదేవిధంగా కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదరిస్తారు? తల్లి కాకపోతే. అందుకనే బాబా ఇక్కడ చెప్తారు, ఎవరైతే ఈమె ఒడిలో కూర్చున్నారో వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. మనల్ని ఎవరు సుఖాల ఆసనం పైన కూర్చోబెట్టేటువంటి వారు. ఎంత డబ్బు సంపాదించినా ఇంతేనా అంటారు, ఎంత సంపద ఉన్నా ఇంతేనా అంటారు తర్వాత తరం. కానీ ద్వారకామయి తల్లి మనకు ఏమీ చేయకపోయినా మనకు సుఖాల ఆసనాన్ని వేసి కూర్చోబెడుతుంది, అక్కడ ఆనందాన్ని ఇస్తుంది. అంత గొప్పది ద్వారకామయి తల్లి యొక్క ప్రేమ. ఎందుకు చెప్తున్నానంటే ద్వారకామయి తల్లి యొక్క గొప్పతనాన్ని బాబా స్వయంగా వారి ముఖతా చెప్పడం జరిగింది. ఇతరత్ర దేని గురించి బాబా చెప్పలే. హనుమాన్ మందిరం గురించి చెప్పలే, మహాదేవ మందిరం గురించి చెప్పలే, ఖండోబా గురించి చెప్పలేదు. ద్వారకామయి ఏ దేవతా స్వరూపము కాదు, కానీ సాక్షాత్తు పరమాత్మకు నీడనిచ్చినటువంటి బాబా తన నివాసాన్ని ఆవాసాన్ని తల్లితో పోల్చారు. శ్రీ సాయి సచ్చరితలో మనం అనేక మంది తల్లుల గురించి చదువుతాం. ఈరోజు కూడా బాబా తత్వం నిలబడి ఉందంటే స్త్రీమూర్తులు చేసినటువంటి కృషి. తల్లే కదా ఈరోజు ఈ తరానికి, అంతకుముందు తరానికి, వచ్చే తరానికి బాబాను పరిచయం చేసేది. అటువంటి తల్లులను మనం గౌరవించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. అందుకనే మార్చిలో మహిళా దినోత్సవ వారోత్సవాలు చేస్తారు, ఆ వారమంతా చేస్తారు. అందుకోసమే మార్చి 10వ తేదీ రోజు మనం ఈ బాబా మార్గంలో నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి కొంతమంది తల్లులను గౌరవించుకొని ఆ రోజంతా కూడా సాయి మార్గంలో స్త్రీల పాత్ర గురించి మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెల్లూరులో జరిగేటువంటి కార్యక్రమం పూర్తిగా మహిళలకే అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఎక్కువ మంది తల్లులు ఆ రోజు ఆ కార్యక్రమానికి ప్రత్యక్షంగా రండి. ఇంట్లో ఉండి టీవీ చూస్తే అంత గొప్ప ఆనందం కలగదు. అక్కడికి వస్తే ఎవరైతే బాబా మార్గంలో ఒక అద్భుతమైనటువంటి సేవ చేస్తున్న స్త్రీమూర్తుల్ని వారందరినీ కలుసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తల్లులను గౌరవించుకునేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.